మా జిల్లాలో చాలా స్పష్టమైన నిర్ణయం ఇచ్చాం. మా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. 10 స్థానాలకి కూటమి నాయకత్వానికి ఇచ్చారు. పార్లమెంట్ కూడా కూటమి స్థానానికి ఇచ్చారు. మరి నువ్వు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఇవాళ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. బీపీఎల్ లాంటి పరిశ్రమలు వస్తున్నాయి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. ఇండోసాల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అనేక రకాలుగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉంటే నీ ఏడుపు గుట్టు రాజకీయాలతో మళ్ళీ మా జిల్లాలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. నీ హయాంలో గతంలో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయి. గతంలో కాల్పులు జరిగాయి. ఎక్కడ జరిగాయి? కాల్పులు జరిగి చనిపోతే ఆ మత్స్యకారులే ఇవాళ స్తూపాన్ని కట్టుకుని మా కుటుంబ సభ్యులు మా కుటుంబాలకు దూరం అయ్యారని ప్రతి నిత్యం బాధపడుతున్నారు. ఆ స్తూపాలు చూసుకొని ఒకసారి గమనించండి. ఇవి నీ పరిపాలనలో జరిగినవి కావా? నీ తోటాలకు బలైనటువంటి కుటుంబాలు వాళ్లే ఈ స్తూపాన్ని నిర్మించుకుని స్మారక స్తూపాలను చూసుకుని మేము ఇలా మా కుటుంబాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయాము ఈ జగన్ రెడ్డి గన్ల వల్ల అని చెప్పి నీ గన్ కల్చర్ వల్ల జరిగిన నష్టం కాదా? ఇవాళ నీకు ఇంకా ఒకసారి గుర్తు చేస్తాను. మామూలు తుపాకులు కాదు. ఎటువంటి తుపాకులతో పేల్చా వాళ్ళని? ఈ తుపాకులన్నీ పేలింది నీ హయాంలో కాదా? ఈ తుపాకులన్నీ పేల్చి తుపాకులని వల్ల అనేక మంది మారణహోమం చేసి మరణం చెందితే కనీసం వాళ్ళను పలకరించే దిక్కు లేకపోతే ఆ కుటుంబాల వాళ్లే ఇవాళ స్తూపాలు కట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు పనిచేస్తున్నారంటే, వాళ్ళ జీవనాలు గడుపుతున్నారంటే మత్స్యకారులలో ఈ రోజు ఉన్నటువంటి ఆందోళనని కూటమి ప్రభుత్వం చల్లార్చి మీకు మంచి భవిష్యత్తునిస్తాం, మీ బిడ్డలకు ముందు తరాలకు ఒక భద్రతనిస్తాం, మీరు అడిగిన కార్యక్రమాలన్నిటినీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మీకు ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి ఇవాళ కూటమి నాయకత్వం అంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ మా ప్రాంతాలకు వచ్చి మా మత్స్యకారులకు తోడుగా నిలబడితే ఇవాళ మత్స్యకారుల యొక్క విలువ నీకేం తెలుసు? నీకు సముద్రం అంటే తెలియదు. సముద్రం ఎప్పుడు చూడలేదు నువ్వు. సముద్రం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎండమావుల్లో బతికిన వాడివి నువ్వు. కేవలం ఊహాల్లో బతికేవాడివి. కాబట్టి నువ్వు ఊహల్లోనే ఉండు. నువ్వు అవసరమైతే ఆ ఊహల్లో నుంచి అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నీకు ఇష్టమైన ఆటలు ఆడుకో ఇంట్లో కూర్చొని కంప్యూటర్లతో. అంతే తప్ప జనజీవన స్రవంతిలోకి వచ్చి జనం మధ్యకు వచ్చి ప్రజల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు తండ్రి అని చెప్పి ఈ జగన్ రెడ్డికి, ఆయన జగన్ కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మా కూటమి నాయకత్వానికి అందరికి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ